నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. ని కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్ మియాపూర్లో యువతిపై లైంగిక దాడి, 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. కరీంనగర్ సిపిని కలిసిన బీఆర్ఎస్ నేతలు, కౌశిక్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయాలని వినతి. నిరుద్యోగులను నిండా ముంచిన రేవంత్ ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి జేఏసీ పిలుపు. జీతాల కోసం రోడ్డెక్కిన చండూరు మున్సిపల్ కార్మికులు, 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన. ఉత్తర తెలంగాణలో సెంట్రల్ వర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వినోద్ కుమార్ లేఖ. మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతిపై దారుణ అఘాయిత్యానికి ఒడిగట్టారు సహోద్యోగులు. సైట్ సీయింగ్ పేరుతో యువతిని కారులో తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతిపై దారుణ అఘాయిత్యానికి ఒడిగట్టారు సహోద్యోగులు. సైట్ సీయింగ్ పేరుతో యువతిని కారులో తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరినటువంటి యువతికి మత్తుమందికి అత్యాచారం చేసినటువంటి ఘటన ప్రస్తుతం నగరంలో కలకలం రేపుతోంది. ఓ యువతిపై రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందినటువంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అత్యాచారం చేసిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కడప నుండి నగరానికి జాబ్ కోసం వచ్చి ఉప్పల్లో ఉంటున్నటువంటి యువతి మియాపూర్లోని జేఎస్ఆర్ గ్రూప్ కంపెనీలో పనిచేస్తోంది. ఆ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నిర్వహించగా అందులో సేల్స్ ట్రైనీగా ఉద్యోగంలో చేరినటువంటి యువతి అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నటువంటి సంగారెడ్డి, జనార్దన్ అనేటువంటి వ్యక్తులు ఆ యువతిపై కన్నేశారు. పక్క వ్యూహాసం చేసి ట్రైనీగా పనిచేస్తున్న ఆ యువతికి సైట్ చూపిస్తామంటూ కారులో తీసుకెళ్లారు. ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్లు సంగారెడ్డి, జనార్దన్ బాధితురాలు కూల్ డ్రింక్ లో మత్తుమంది ఇచ్చి లైంగిక దాడి చేశారు. నిందితులు కారులోనే దాదాపు 4 గంటల పాటు వేధింపులకు గురి చేసి అత్యాచారం చేశారు. సైట్ విజిట్ చేస్తే యువతిని యాదాద్రి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ చేసిన అనంతరం బాధితురాలు హాస్టల్ ముందు వదిలేసి వెళ్ళినట్టు కూడా బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ సైట్ లోనే అమ్మాయిపై సంగారెడ్డి, జనార్దన్ అత్యాచారం చేశారు. అయితే ఘటన జరిగిన రాత్రే యువతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. 0 ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసినటువంటి ఉప్పల్ పోలీసులు కేసును అక్కడి నుండి మియాపూర్ కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు నిందితుడు సంగారెడ్డి, జనార్దన్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మరో 2 సేల్స్ ఎగ్జిక్యూటివ్ యువతులను అయితే ఇలానే రేప్ చేసినటువంటి సంఘటన బెదిరించి బాధితురాలు పోలీసుల వాంగ్మూలంలో బయటపడింది. వాళ్ళను బెదిరించి ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే బయటకు వచ్చిన సంగతి తర్వాత మీ సంగతి చూస్తామని చెప్పినటువంటి ఇన్సిడెంట్ కూడా బయటపడింది. బాధితురాలకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి ఆ కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. రోజుకు నగరంలో ఇట్లాంటి అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలను కేవలం కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు తప్ప ఇట్లాంటివి జరగకుండా పెట్రోలింగ్ పెంచడం, పోలీసుల పహారా కొనసాగించడం, ఓవైపు ఫ్రెండ్లీ పోలీసులుగా ఉంటాం కానీ నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఉన్నతాధికారులు అదేవిధంగా నాయకులు చెప్తున్నటువంటి సందర్భాల్లో అవి కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటిది ఇట్లాంటి ఇన్సిడెంట్లు బాధితులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం 6 నుంచి 7 నెలల కాలంలో నగరంలో విస్తృతంగా హత్యలు, అత్యాచారాలే కాకుండా దొంగతనాలు కూడా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా పోలీస్ శాఖ దీనిపైన దృష్టి సారిస్తే బాగుంటుందనేటువంటిది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. యూత్ డిక్లరేషన్ అన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ పెట్టారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆర్పాటం చేశారు. మెగా డిఎస్సీ అని గొప్పలు చెప్పారు.
ఉద్యోగాల జాతరాని ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పాలకులు పూర్తిగా చేతులెత్తేశారు. ఉద్యోగాల ఊసు లేదు, జాబ్ క్యాలెండర్కు దిక్కు లేదు, మెగా డిఎస్సి దగా అయింది. అధికారం ఇస్తే ఏదో ఉద్ధరిస్తారని గంపెడాశలు పెట్టుకున్న నిరుద్యోగుల కలలపై రేవంత్ సర్కారు నీళ్లు చల్లింది. ఉద్యోగాలు ఇవ్వకుండా వేధిస్తుంది. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుని పబ్బం గడుపుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగ జేఏసీ సమరశంఖం పూరించింది. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఉద్యోగాల ఊసు లేకుండా పబ్బం గడుపుతున్న రేవంత్ సర్కారుపై జంగ్ సైరన్ మోగించింది. ఎల్లుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. 10,000 మందితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ముట్టడిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. గత 3 నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. అన్ని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి మద్దతు పలకాలని నిరుద్యోగ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగుల సమస్యల కోసం పోరాడుతున్న కోచింగ్ సెంటర్ అశోక్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చైతన్యపురిలోని ఆదర్శ అపార్ట్మెంట్ చుట్టూ బారికేడ్లు పెట్టారు. అశోక్ను బయటకు వెళ్లనివ్వకుండా ఇంటి చుట్టూ దాదాపు 20 మంది పోలీసులను కాపలాగా పెట్టారు. దాంతో ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు అశోక్. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఉద్యోగార్థులు ఆందోళనలు చేస్తుంటే రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్తో పాటు ఇతర నేతలు విమర్శించారు. ఈ మేరకు ఈ నెల 5న నిరుద్యోగులు తలపెట్టిన టీజీపీఎస్సీ ముట్టడికి ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలిపాయి. నిరుద్యోగులు తలపెట్టిన టీఎస్పీఎస్సీ ముట్టడికి సంపూర్ణ మద్దతుగా ప్రజా సంఘాలుగా మేము ముందుకొచ్చాం. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో యూత్ డిక్లరేషన్లో భాగంగా అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాల్ని నియమిస్తామని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రకటించడం జరిగింది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే 7 నెలల సమయం గడిచిపోయింది. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క పరీక్ష నిర్వహించలేదు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,30,000 ఉద్యోగాలు వాటికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మిగిలిపోయినటువంటి 30,000 ఉద్యోగాలు, వారు ఎగ్జామ్ నిర్వహించినటువంటి 30,000 ఉద్యోగాల్ని నేను ఇచ్చినా అని చెప్పుకునే పద్ధతిలో వారు చెప్పుకుంటున్నారు తప్ప ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు కూడా రిలీజ్. రేపు టీజీపీఎస్సీ ముట్టడికి సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి వంశీ లైట్ ద్వారా అందిస్తారు. వంశీ. కుమార్, నిరుద్యోగులు వారి యొక్క డిమాండ్స్ని పరిష్కరించాలని కోరుతూ 5వ తేదీన ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారమే తమ డిమాండ్లను పరిష్కరించాలని కూడా నిరుద్యోగ జేఏసీ కావచ్చు, నిరుద్యోగులు, విద్యార్థులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత 7 నెలల కాలంగా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని కూడా ఇప్పటికే అటు నిరుద్యోగులు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దీంట్లో భాగంగా గత 3 నెలల నుంచి కూడా నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. పెద్ద ఎత్తున
ఏదైతే ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత వారం రోజుల క్రితం కూడా అటు ఏదైతే గాంధీ ఆసుపత్రిలో విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ కూడా ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం దిగిరానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చినటువంటి హామీలను మాత్రమే తాము అడుగుతున్నామని కూడా నిరుద్యోగ జేఏసీ సభ్యులు కూడా అంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడంతో కూడా తాము 5వ తేదీన ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి పిలుపునిచ్చినట్టు కూడా వారు ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే 5వ తేదీన జరగబోయేటటువంటి ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి సంబంధించి దాదాపుగా 10,000 మంది నిరుద్యోగులతోటి విద్యార్థులతోటి తాము ఈ యొక్క ముట్టడిని చేయబోతున్నట్టు ఇప్పటికే వారు ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ముట్టడికి సంబంధించి అటు ఏదైతే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమకు మద్దతు పలకాలని కూడా వారు కోరుతూ ఉన్నారు. దాంతోపాటుగా ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కూడా తమకు మద్దతు పలకాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గాంధీ ఆసుపత్రి వద్ద కూడా మొన్న కొంత హై టెన్షన్ వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ జేఏసీ ఏదైతే వారి యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా తాము అడుగుతున్నటువంటి అంశాలు చూస్తే మాత్రం అటు ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి కూడా పెంచాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. 1:100 రేషియో ఏదైతే రేషియోకి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా తమతో వ్యవహరించినట్టు, ఎన్నికల తర్వాత కనీసం తమ డిమాండ్లను కావచ్చు, తమ సమస్యలను పరిష్కరించడానికి కలవడానికి కూడా వెళ్తే కనీస స్పందన లేదని కూడా ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ సభ్యులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, దాంతోపాటుగా విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చినటువంటి ముట్టడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే మద్దతు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కల్పిస్తూ ఉంది. ఏదైతే మన గాంధీ ఆసుపత్రి వద్ద మోతీలాల్ సంబంధించి నిరసన కార్యక్రమం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి నేపథ్యంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే మద్దతు పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఎల్లుండి ఏదైతే నిర్వహించబోయేటటువంటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ముట్టడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విద్యార్థి జేఏసీలు కావచ్చు, నిరుద్యోగ జేఏసీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. అటు రాజకీయ పార్టీలు కూడా తమ యొక్క కార్యక్రమానికి మద్దతు పలకాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ. ప్రశ్నిస్తే పీక నొక్కేస్తాం, అన్యాయాన్ని నిలదీస్తే అంతు చూస్తాం, నిర్లక్ష్యాన్ని ఎండగడితే నిలువునా పాతేస్తాం. ఇది రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ నిరంకుశత్వ విధానం. గిట్టని వారిని వేధించడానికి ఎంతకైనా తెగిస్తుంది పాలక పార్టీ. అన్యాయంగా కేసులు బనాయించి వారి జీవితాలతో ఆడుకుంటోంది. అందుకు తాజా ఉదాహరణే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసు. ప్రశ్నిస్తున్న వారిపై రేవంత్ సర్కారు కక్షపూరిత చర్యలకు దిగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అనేక అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి నిలదీస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. నిన్న కరీంనగర్ జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై అధికారులను నిలదీశారు. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జెడ్పీ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై భారత్ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన మర్నాడే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజా సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా అని ప్రశ్నించారు. విద్యా సమస్యలపై ఎమ్మెల్యే సమావేశం నిర్వహిస్తే మండల విద్యాధికారులకు డీఈఓ అక్రమంగా నోటీసులు ఇవ్వటం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. జెడ్పీ సమావేశంలో కలెక్టర్ పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిరసన తెలిపే ప్రయత్నం చేశారని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రతినిధికే నిరసన తెలిపే హక్కు లేదా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసిన అంశాలపై దృష్టి పెట్టాల్సింది పోయి ప్రతిపక్షాల నోరు మూరించాలనే కుట్రతో అక్రమ కేసులకు తెరతీస్తున్నారన్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఈ కేసు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించటం దుర్మార్గపూరిత చర్య అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ పాలన ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి ఎన్ని ఇబ్బందులకు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సరే బీఆర్ఎస్ ప్రజా గొంతుకగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్ప అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రతీకార చర్యలను అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొని ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని హరీష్ రావు తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, కుమార్, యాక్చువల్ నిన్న జిల్లా పరిషత్ చిట్ట చివరి సమావేశం జరిగింది. అంటే జిల్లా పరిషత్ సమావేశం సంబంధించి చూసుకుంటే నిన్న చివరిది నేపథ్యం ఒకటైతే దీనికి హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా హాజరయ్యారు. ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి సమస్యలను జెడ్పీ చైర్మన్ తో పాటుగా ఇటు వచ్చినట్టు అధికారులకు కూడా తెలిపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే విద్యా సంవత్సరం వచ్చింది కనుక విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులపై ఫస్ట్ మొదటగా ప్రశ్నించారు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఎంబీఓల ద్వారా అసలు విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు అన్ని ఏర్పాటు చేశారా, విద్యా సంవత్సరం వస్తుంది, మరి స్కూల్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెప్పి ఇద్దరు ఎంబీఓలతో తాను మాట్లాడానని, అట్లా మాట్లాడిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని డిఈఓ ఈ ఇద్దరు ఎంఈఓలను విధుల నుంచి తప్పించడమే కాకుండా వారిపై నోటీసులు, అంటే క్రమశిక్షణ జరిగిన నోటీసులు కూడా జారీ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? తాను స్థానిక ఎమ్మెల్యే కనుక, స్థానిక ప్రజాప్రతినిధి కనుక హుజురాబాద్ నియోజకవర్గం సంబంధించిన విద్యార్థుల సమస్యలపై తాను మాట్లాడే హక్కు తనకు లేదా? ఇలాంటి నేపథ్యంలో ఎంఈఓలతో తాను మాట్లాడితే వారికి విధుల నుంచి బహిష్కరించడమే కాకుండా నోటీసులు ఎట్లు ఇస్తారు కనుక వెంటనే డిఈఓను సస్పెండ్ చేయాలంటూ నిన్న కౌశిక్ రెడ్డి పోడియం వద్ద ఇక్కడ జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీ కావచ్చు, కౌశిక్ రెడ్డి కూడా కూర్చొని ప్లేకార్డుల ద్వారా నిరసన తెలిపినటువంటి పరిస్థితి. కుమార్, ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇదంతా వింటూ కూడా వెళ్లిపోతున్న నేపథ్యంలో కలెక్టర్ గారు దీని మీద స్పందించాలి. ఎందుకంటే నేను చాలా గంట సేపు నుంచి మొత్తుకుంటున్నాను. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల భౌతవ్యం గురించి నేను ఎంవీఓలతో మాట్లాడితే డిఈఓ వాళ్ళకి ఎట్లా నోటీసులు ఇస్తాడు? దీనిపై మీరు తక్షణం డిఈఓను సస్పెండ్ చేయాలి, లేదా దీనిపై ఏదో ఒకటి క్రమశిక్షణ చర్య తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో కలెక్టర్ వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు కేసీఆర్ కిట్లు రావట్లేదు, దళిత బంధు సంబంధించినటువంటిది కూడా అమలు కావట్లేదు. ఇవన్నీ కూడా తమకు అమలు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో చేయకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదంటూ నిరసన తెలిపిన నేపథ్యం. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ విధులకు ఆటంకం కల్పించారంటూ కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ సంబంధించిన జెడ్పీ సిఇఓ ఈ రోజు 1 టౌన్ లో కంప్లైంట్ చేశారు. కుమార్, ఈ నేపథ్యంలో ఈ కంప్లైంట్ సంబంధించి ఇటు కౌశిక్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఈ రోజు తనపై వచ్చినటువంటి కంప్లైంట్ కు నిరసనగా తాను ఏం తప్పు చేయలేదని, నేను స్థానిక ఎమ్మెల్యేనని, స్థానిక ప్రజల సమస్యలు తీర్చడంలో తన పాత్ర తప్పకుండా ఉంటుందని, కనుకనే ఎంఈఓలతో మాట్లాడినంత మాత్రాన దానిపై వివరణ ఇవ్వాలంటూ తాను నిరసన తెలిస్తే నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు పెడతారా? ఇది ఎంతవరకు సమంజసం? కనుక నేను కూడా సిపికి జెడ్పీ సిఇఓపై చర్య తీసుకోవాలంటూ ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి కొద్దిసేపటి క్రితం ఇటు సిపిని కలిశారు. సిపికి జెడ్పీ సిఇఓ మీద కంప్లైంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పిన నేపథ్యం ఉంది. ఇంకోవైపు దీనిపై కనుక ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే మాత్రం ప్రివిలేజ్ మోషన్ చేస్తాం. ప్రివిలేజ్ మోషన్ తో పాటు అవసరమైతే స్పీకర్ కు తప్పకుండా కలిసి ఈ విషయంపై మాట్లాడతాం. డిఈఓ మరియు జెడ్పీ సిఇఓ మీద యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే హైకోర్టుకైనా వెళ్తానని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్పినట్టు నేపథ్యం మనకు కనిపిస్తోంది. కుమార్, అంటే మొత్తం మీదైతే నిన్న ప్రజా సమస్యలపై కౌశిక్ రెడ్డి అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఎలాంటి సమాధానం చెప్పని నేపథ్యంలో ఇటు అధికారులు కావచ్చు, ఇటు వారి మీద మాట్లాడిన నేపథ్యంలో తనపై కక్షపూరితంగా ఒక కేసు నమోదు చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? వేటికి కూడా భయపడే ప్రసక్తే లేదు. ప్రజల ఉద్దేశించి ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పి కౌశిక్ రెడ్డితో పాటు ఇటు గంగుల కమలాకర్ కూడా చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ నిన్న జిల్లా పరిషత్లో మాత్రం అంటే స్థానిక సమస్యలు మరియు పైలట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ ఉంది. దళిత బంధు ఇప్పటి వరకు ఇవ్వట్లేదు, కేసీఆర్ కిట్ ఇవ్వట్లేదు, న్యూట్రిషన్ కిట్ ఇవ్వట్లేదు. మరోవైపు
స్థానిక అంటే విద్యార్థుల భౌతవ్యంపై ఎంఈఓలతో మీటింగ్ పెడితే విధుల నుంచి బహిష్కరిస్తారా అని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో ఇటు కలెక్టర్ విధులకు ఆటంకం కల్పించారంటూ తనపై క్రిమినల్ కేసు పెట్టడం సమంజసం కాదంటూ ఇది ఎంతవరకైనా తాను వెళ్తానని ఎవరికి భయపడే ప్రసక్తే లేదంటూ కొద్దిసేపటి క్రితమే సిపిని కలిశారు కుమార్. కలిసి కూడా వీరిపై కంప్లైంట్ చేశారు జెడ్పీసీఓ మీద. అవసరం అనుకుంటే రేపు నేను స్పీకర్ని కలుస్తాను, స్పీకర్ని కలవడమే కాదు ప్రివిలేజ్ మోషన్ కూడా చేస్తానని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఏదేమైనా కానీ తాము ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తే దొంగ కేసులు బనాయిస్తూ తమను భయపడే ప్రసక్తే లేదంటూ ఇటు గంగల కమలాకర్ కావచ్చు, కౌశిక్ రెడ్డి కానీ చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తోంది కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు. కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి నిప్పులు చెరికారు. హస్తం పాలనలో గులాబీ ఎమ్మెల్యేలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కరీంనగర్ సిపిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. కరీంనగర్ జెడ్పీ సీఈఓ అకారణంగా కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టారని వివరించారు. నిజానిజాలు నిగ్గు తేల్చి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడు, ఒక గౌరవం ఉన్న వ్యక్తిని మీద ఈరోజు సిఓ గారు మా విధులకు ఆటంకం కలిగించిందని చెప్పి కంప్లైంట్ చేయడం అనేది నేను దురదృష్టంగా భావిస్తున్నాను. ఇది దురదృష్టము, చాలా విచారకరము. కరీంనగర్ జిల్లాలో ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదు. మేము కూడా మంత్రిగా ఉన్నాం, ప్రతిపక్ష పాత్రగా పోస్ట్ జీవరెడ్డి గారు ఎంతమంది ఉన్నారు. కానీ ఏ రోజు కూడా జీవరెడ్డి గారు మాట్లాడినా కానీ, సిరిబాబు మాట్లాడినా కానీ మేము కేసులు పెట్టలేదే. అది జిల్లా పరిషత్ ప్రాంగణం. ఏమన్నా సమస్యలు ఉంటే జిల్లా పరిషత్ గారి కాన్సెంట్ తీసుకొని సిపి గారికి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ నేరుగా సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం అనేది మేము సిపి గారిని న్యాయం చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. అండ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. మేము సిపి గారిని కలిసినాం. సార్ మమ్మల్ని సమానంగా చూడండి, మేము శాసనసభ్యులు, మేము ప్రజా సమస్య ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము న్యాయం చేస్తామని చెప్పింది. మరి అలాగే మేము ఏదైతే కౌశిక్ రెడ్డి మా విధులకు ఆటంకం కలిసాం సిఓ గారు అన్నారో, మరి కౌశిక్ రెడ్డి గారు నోరు ముంచే ప్రయత్నం చేసినప్పుడు వారి విధులు కూడా ఆటంకం కలిగించినట్టుగా సిఓ గారు. అది మీటింగ్ హాల్లో మాట్లాడిన, బయట కాదుగా మాట్లాడేది. ఇక మేము జిల్లా పరిషత్ సమాజంలో పోవడం ఎందుకు? మేము మాట్లాడితే మనకు ఎఫ్ఐఆర్ చేసాడు ఎందుకు? మేము మాట్లాడకూడదా? ప్రజా సమస్య మాట్లాడితే మేము గొంతు నొక్కిరండి, మా గొంతు నొక్కుతారా? అందుకే ఎఫ్ఐఆర్ విషయంగా మేము సిపిఐని నేరు కలిసినాం. సారు దయచేసి మీరు మా హక్కులను భంగం కలగకుండా ఎవరైతే సిఓ గారి మీద కంప్లైంట్ చేసిన మన కౌశిక్ రెడ్డి దానికి పరిగణన తీసుకోండి. మా మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు వారి మీద ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేయండి. మీరు మేము తప్పు చేస్తే మా మీద బాధ్యత, మా మీద శిక్ష చేయండి. వారు బాధ్యత, వారు తప్పు చేస్తే వారి మీద శిక్ష చేయమండి. కాబట్టి ఎఫ్ఐఆర్ చేసి రెండు పక్షాలు ఎఫ్ఐఆర్ చేసి మీరు విచారణ చేపట్టమని చెప్పి మేము సిపి గారిని కోరడం జరిగింది. సిపి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. మాకు నమ్మకం ఉన్నది, సిపి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సమానంగా చూడండి అని చెప్పి మేము కోరడం జరిగింది. డెఫినెట్గా అతని మీద మాకు నమ్మకం ఉన్నది, డెఫినెట్ మాకు న్యాయం చేస్తారని భావిస్తున్నాము. హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా నేను రివ్యూ మీటింగ్ పెట్టి నేను ఆ పిల్లల సమస్య తెలుసుకుంటే దానికి నోటీస్ పంపడం ఎంతవరకు సమస్య చేశామని నిన్న నేను జెడ్పీ మీటింగ్లో నేను అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో కలెక్టర్ గారు, డిఓ గారు ఉండి నిన్న పారిపోయింది. జెడ్పీ వాళ్ళ నుంచి అధికారులు మీ అందరి సాక్షిగా వాళ్ళు పారిపోయారు. నేను అధికారులను అడుగుతా ఉన్నా, ఇలా మీరు సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు లేకపోతే ఎందుకు అట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇక్కడ ఉన్న ఈ జిల్లా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారి మాటల పడి మీరు ఆగం కాకుర్రి. ఈ పొన్నం ప్రభాకర్ గారి మాటల్లో పడి జమ్మికుంట ఎంఆర్ఓ గారు జైలుకు వేరు, కమలాపూర్ ఎంఆర్ఓ గారు జైల్లోనే ఉన్నారు. ఈయన మాత్రం మంచిగా తిరుగుతున్నాడు. అది